ఏమంటారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళు అందరూ. ఎట్ట ఇంకొకటి వదిలిపెట్టి పోకుండా పిల్లలు ఎట్ట కాదా రౌడీలు అయ్యేది వాళ్ళు ఎందుకు అవుతారు? కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతేనే మళ్ళీ వాళ్ళని రౌడీలు అయినరు, గోండాలు అయినరు, ఆవనాగం చేస్తారు, ఏమనాగం చేస్తారు అంటే దాంట్లో ఉపయోగం ఏముంది? మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా ఉంది కొద్దిగా తప్పు. మనకు కూడా బుద్ధి ఉండాలి. మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి. ఎట్టు వదిలిపెట్టిపోతే రేపు పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచి సైడ్ నేర్పేది ఎవరు? తల్లి నేర్పదు, తండ్రి నేర్పదు. సమాజం మీరు వదిలిపెట్టరు, వాళ్ళు రౌడీలు అయిపోతారు, వాళ్ళు గోండాలు అయిపోతారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగోదు, నిమ్మలంగా చెప్తారు. వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు? 9 ఏళ్ళ అమ్మాయి నాగం చేస్తారు, 9 ఏళ్ళ అమ్మాయి నాగం చేస్తారు, 3 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి యాగం చేస్తారు. అంటే ఎట్టాటోళ్ళే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చినట్టు తండ్రి ఉంటుండో, తల్లి ఇష్టం వచ్చినట్టు తల్లి ఉంటుంది. ఎవరు ఇష్టానికి వాళ్ళు పోయినప్పుడు పిల్లల్ని కానొద్దండి, కానీ దేశం మీద వదిలేయొద్దు. వదిలేసి దేశాన్ని ఆగం చేయొద్దు. తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాలా. మనం మంచిగా నేర్పాలి. కన్నోళ్ళకి మనం మంచి నేర్పుతాం, రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్పుతారు. అంటే అట్లా చెప్తుంటే మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం, మీరెవరు చెప్పడానికి మా ఇష్టమని బతికితే ఉండదు. మన సమాజం మన మనుషులు తిరిగే దేశంలో ఉండదు. అడవిలో పోయి బతకాల, ఏడుండొద్దు. ఏడెందుకు ఉండాలా? మంచి మంచి పిల్లలు పడి చేడతాం. ఎందుకు పల్లాక బాగా బతికి ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు. నేను చాలా సార్లు, నాకు చదువు రాదు కాబట్టి నేను చాలా సార్లు వస్తా. అమ్మమ్మ అంటే ఎంతో మంది తెలుపు చేసే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బాబులు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగొట్టాలి? మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి? అందుకని మంచిగా నేర్పియాల. అదే సరిగ్గా లేకపోవడం ఈ రోజు పిల్లలు తప్పుదారి పడుతున్నారంటారా? కొంతమంది సరిగ్గా ఉండలేదు. కొంతమంది మంచిగానే పెంచుతారు, బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతాను. కొంతమంది పెంచట్లా, ఎవరు ఇచ్చలు పెడతానానికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. తల్లి ఇష్టంగా అది ఇష్టంగా జరగాలని అది వదిలేస్తుంది, తండ్రి ఇష్టంగా జరగాలని తండ్రి వదిలేస్తుంది. దానివల్ల కొంతమంది చెడిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికించినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రి సక్రమంగా క్రమశిక్షణతో పెంచినా కానీ కొంతమంది దారి తప్పుతున్నారు కదా, అటువంటి పిల్లలకి ఏం చెప్తారు మీరు? దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలా. తల్లిదండ్రి ఎందుకు ఎక్కువ తల్లి బాధపడుద్ది, తండ్రి బాధపడతారు. వాళ్ళ కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా వినాలి కదా, తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. దయ్యం వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించేది వాళ్ళు వినాలా. ఎట్ట వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా. మరి ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళు ఉన్నారు నాన్న, వాళ్ళు అసలు ఎన్ని రోజులు ఉంటారు? ఒక ఆడదే కానీ ఒక మగోడే కానీ ఒక ఉంచుకున్నోడి కోసం, ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని 5 ఏళ్ళకి అన్నం తిన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితమే శాశ్వతం. మన పెళ్ళి అనే బంధానికి ఇలివియాల్సిందే. మొగుడుకు భార్య కట్టుబడాలా, భర్తకు భార్య కట్టుబడాలా, భార్యకి భర్త కట్టుబడాలా. ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం. మేమే కట్టుబడినప్పుడు మీకు మేము ఏం చెబుతాం? మా బొంద పవన్ కళ్యాణ్ దీని గురించేగా కష్టపడేది, ఈ సమాజం గురించేగా. పవన్ కళ్యాణ్ ఇలా ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళు బుద్ధి లేదు, ఫస్ట్ వాళ్ళకి బుద్ధి లేదు. చెప్పండి. ఆయన అంత ధర్మం చేస్తుండు, ఆయన అంత ధర్మం చేస్తుండే. ఏమన్నా ఆయన సినిమా చూసిన నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా, డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే. నేను పోయిన మా అల్లుడిని తీసుకొని పోయిన తమ్మలో ఆయన సినిమా అది ఆడిని ఆడకపోని అదేమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. దాంట్లో మన హిందూ ధర్మం గురించి ఉంది. మన పాకిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూరం అని పెట్టిండు చూడు మన ఆయన మోడీ గారు, దాని గురించి ఆయన చెప్పిండు. మన హిందూ ధర్మం గురించి ఉంది. మన యూత్ నేర్చుకోండి, ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఆ రోజుల్లో జరిగింది మీకు తెలియదు. ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది ఆడని ఆడకపోని దానికి డాలర్లు రాని పోని ఏమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది, మన సాంప్రదాయం ఉంది, మన హిందూ సాంప్రదాయం ఉంది. నేను చెబుతున్నా. అంటే ఇప్పుడు రాను రాను హిందూ ధర్మం అనేది అంతరించిపోతుంది అనుకోవచ్చు. అసలు మహిళలు కానీ, అబ్బాయిలు కానీ, గుళ్ళకు కానీ, బొట్టు పెట్టడాలు కానీ ఇలాంటివి ఏం పాటించట్లేదు. బొట్టు గురించి మీరు చెప్పారు కానీ నేను చెప్పాలి. మన రీసెంట్ మా చుట్టాల దాంట్లో జరిగిందండి. ఒక కుటుంబం కోల్పోయిందండి. ఒక కుటుంబం బొట్టు గురించే. మన ఒక మతం గురించి నేను చెప్పను, ఎవరిష్టం వాళ్ళది. అది మతం గురించి చెప్పను కానీ ఆ బొట్టు గురించి ఒక కుటుంబం కూలిపోయింది. సంఘర్షణ దాంట్లో యుద్ధం జరిగింది. ఇద్దరికి భర్త బొట్టు పెట్టుకోమని, భార్య వద్దని. దానివల్ల ఒక సంసారం నాశనం అయిపోయింది. ఆ మనిషే కోల్పోయిండు. దాని గురించే మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోరాడేది. అది అందరూ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మన దేశ మేధావులకు ఒక్కటి చెబుతాను నేను, మన
తెలంగాణ అని ఆంధ్ర అని మన భారతదేశాన్ని ఎడగొట్టారు. మన గాలిని ఎడగొట్టమను, మన భూమిని ఎడగొట్టమను, మన సోల్జర్స్ ఉందా ఆడ? మన తెలంగాణ మన ఆంధ్ర అని ఉందా? మన రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక పరిపాలన చూస్తున్నారు మన సోల్జర్స్. ఈడ ఎవరు ఎడగొట్టింది ఇది? ఈ దేశ మేధావులకు నేను చెబుతున్నా, అసలు ఎందుకు ఎడగొట్టాలా? మన తెలంగాణ మన ఆంధ్రాన్ని ఎడగొట్టబట్టే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పోయింది. లేకపోతే దేశం అంతా ఎత్తరించేవాడే ఆయన. దేశం సూర్యుడు ఉదయించే సూర్యుడు అసంటోడు, మన పవన్ కళ్యాణ్ అసంటోడు. నేను చెబుతాను ఇప్పుడు ఆ ధర్మం అటు పరిపాలిస్తే ఏంది, ఎటు పరిపాలిస్తే అందరికీ తెలుస్తుందిగా. అది నేను చెప్పేది. ఇలా పెళ్లి చేసుకొని భర్తల్ని చంపే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పెళ్లి కాగానే హనీమూన్ అని చెప్పి